హాయ్ హాయ్ చెప్పండి. తమిళనాడుకి ఎలక్షన్ ఇన్ఛార్జ్‌గా పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ అనుకుంది బీజేపీ గవర్నమెంట్. అనుకోవడం ఏంటి, మేము ఎప్పుడూ అనుకున్నాం. కానీ ఇప్పుడు చెప్తుంది సెంట్రల్ గవర్నమెంట్. ఆయనకి ఇవ్వాల్సిందే. ఏంటంటే ఎన్నో కార్యక్రమం చేస్తున్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ ఇంకా సపోర్ట్ చేస్తాడు కాబట్టి ఇప్పుడు కూడా అది ఇచ్చారనుకో ఇంకా ఇంకా బాగా చేస్తాడు. ఓకే. ఇప్పుడేంటంటే ఆయన మీద తమిళనాడులో ఇంతకుముందు కేసులున్నాయి పవన్ కళ్యాణ్ గారికి. మరి ఇప్పుడు అక్కడ పబ్లిక్ పవన్ కళ్యాణ్ గారిని గెలిపిస్తారు. కేసులు చిన్న చిన్న కేసులు అండి, ఎవరెవరో పెడతారు కేసులు. ఆయన మంచోడు కాబట్టి. ఇప్పుడు అలాగంటే ఇప్పుడు నేను ఉన్నాను, నా మీద కేసులు పెడతారు. ఈ కేసులు ఏం కేసులు అన్నా తెలియదు కదా, చెడ్డయ్యో మంచి అన్నా తెలియదు కదా, ఎవరికీ తెలియదు. కానీ ఆయనకి పార్టీ ఇవ్వడం మాత్రం చాలా మంచిదని. ఓకే. ఇంకోటి ఏంటంటే వైసీపీ నాయకులు ఏమంటున్నారంటే ఒక స్టేట్ మీద నాలెడ్జ్ లేని డిప్యూటీ సీఎంని చేసి తప్పు చేశారు బాబు గారు. అట్లాంటిది సెంట్రల్ గవర్నమెంట్ ఆయనకి ఇన్ఛార్జ్ ఇచ్చి ఇంకో తప్పు చేయొద్దు అని వైసీపీ వాళ్ళు అంటున్నారు. దానికి అన్నవాడు ఎవడో చెప్పమని నా ముందు రమ్మను, చెప్పించి కొడతా. వాళ్ళకి ఏం తెలుసండి, పవన్ కళ్యాణ్ కోసం ఏం తెలుసు అసలు? ఏం మాట్లాడుతున్నాడు అసలు? అటు అన్నం తింటున్నాడా, గడి తింటున్నాడా? నా దగ్గర వచ్చి మాట్లాడమని చెప్తా. ఎన్ని పనులు చేస్తున్నాడు, ఎన్ని కార్యక్రమం చేస్తున్నాడు, ఆయన పని ఏంటి? అన్ని తిరగడం చేయడం, చెప్పులు కూడా అరిగిపోయినాయి, ఆయన అయ్యే వేసుకుంటున్నాడు. అంటే ఇక్కడ ప్యాకేజెస్ అనేవి లేవు. సో అందుకే సెంట్రల్ అయితే ప్యాకేజ్ ఎక్కువ ఇస్తుందని చెప్పి అక్కడికి వెళ్తున్నాడు పవన్ కళ్యాణ్. ఆయన డబ్బుతో పని ఏంటండి? ఆయన డబ్బుతో పైన కొన్ని కోట్లు ఉన్నాయి. చిరంజీవి దగ్గర లేవా? లేదా రామచంద్ర దగ్గర లేవా? లేదా అల్లర్జున్ దగ్గర లేవా? వాళ్ళ ఫ్యామిలీ ఉంది కదా, మెగా ఫ్యామిలీ అంటే. తలా చేయతే ఎన్ని కోట్లు వస్తాయి? ఆయన సినిమా తీయాలని చాలా మంది వెయిట్ చేస్తున్నారు డబ్బులు పెట్టుకొని. ఆయన చేస్తలేదు. ప్రజలే దేవుళ్ళన్నీ తిరుగుతున్నాడు ఆయన. మరి ఆయన పని ఏంటి? డబ్బులతో పని ఏంటి ఆయనకి? ఆయనకి అవసరం లేదు కదా డబ్బులతోటి. ఏసీలో కూర్చొని సగ్గరిని పెగిలిసి తాగొచ్చు ఆయన. ఆయన పని ఏంటి? జనాల కోసం ఎందుకు వస్తున్నాడు ఆయన? మన జనం, మన ప్రజలు, వాళ్ళ కోసం పోరాటం కోసం వస్తున్నాడు. ఉన్న జాగం చూసుకొని తర్వాత ఇంకో స్టేట్కి వెళ్ళి ప్రచారానికి సిద్ధమవ్వాలి పవన్ కళ్యాణ్ అంటున్నారు. గుర్తు పెట్టుకోండి, వాళ్ళు కోరుకోరు రమ్మంటున్నారండి. అయ్యో మంచి ఇక్కడే కాదయ్యా, ఏపీలో ఇది మన ఇండియాలో కాదు, తమిళనాడులో కూడా చూపించు. రేపు పొద్దున్న తమిళనాడు అంటది, రేపు కర్ణాటక రమ్మంటది, రేపు ఒరిస్సా రమ్మంటది, రేపు ఢిల్లీ రమ్మంటది. ప్రతిదా ఇప్పుడు ఆయన వదిక్కిన ఉండకూడదు కదా. ఇప్పుడు చిలకలకు అలా పరిగెడతా ఉండాలని వాళ్ళ కోరిక. వాళ్ళు ఆశపడుతున్నారు తమిళనాడు వాళ్ళు రమ్మని. దానికి తప్పే ఉంది? అక్కడ కూడా చేయండి అయ్యా అంటున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తమిళనాడుకి వెళ్తే అక్కడ రాజకీయం మారిపోతుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. మంచి మారుతుంది, రాజకీయం కాదు అక్కడ మంచి. ఆ పవన్ కళ్యాణ్ వచ్చే కాడే మంచి ఉంది అక్కడ. రాజకీయం మారడం కాదు, అక్కడ మంచి కావాలని కోరుకుంటున్నారు జనాలు. ఇప్పుడు నాకు భాష రాదు, ఏమి రాదు తమిళనాడు వాళ్ళకి. అయినా పవన్ కళ్యాణ్ ఎందుకు రమ్మంటున్నారు? ఎందుకు రమ్మన్నారు అంటే మంచి కోరుకుంటున్నారు కాబట్టి, మంచి కోసం కాబట్టి రమ్మంటున్నారు వాళ్ళు. లేకపోతే పని లేకుండా రమ్మలేదు కదా. అలా బొచ్చిన మంది హీరోలు ఉన్నారు, చాలా మంది హీరోలు ఉన్నారు. ఎందుకు పవన్ కళ్యాణ్ అడిగారంటే ఆయన మంచి పనులు చేస్తున్నాడు కాబట్టి, మంచి కార్యక్రమం చేస్తున్నాడు కాబట్టి, జనం కోసం రమ్మంటున్నారు కాబట్టి. చిన్న పిల్లడు కూడా రమ్మంటున్నారు పవన్ కళ్యాణ్. అది మీరు అంటారు మంచి చేస్తున్నారు అని. మరి వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే అసలు ఆయనకు రాజకీయం ఏంటో తెలియదు. అసలు చెప్పేవాడికే తెలియదు రాజకీయం ఏంటో. అసలు చెప్పేవాడికే తెలియదు రాజకీయం ఏంటో. అది ఎందుకు ఏం మాట్లాడుతున్నాడో తెలియదు కదా. నాలుగు ఏది ఉంటే అది మాట్లాడితే ఊరుకుంటారా? జనం తెలీదా? ఆయన ఒక్కడు మాట్లాడితే సరిపోద్దా? వైసీపీ పార్టీ వాళ్ళు ఉన్నవాళ్ళు లేరా? చాలా ఉన్నాయి కదా పార్టీలు. మరి వాళ్ళతో ఇప్పుడు తమిళనాడుకి పనా పవన్ కళ్యాణ్ రావాలని కోరుకుంటున్నారా? ఎందుకంటే మంచి కావాలని కోరుకుంటున్నారు. కానీ రాంబాబు లాంటి వాళ్ళు ఆయన కులం నుంచే దూరం చేద్దామని చూస్తున్నారు కదా పవన్ కళ్యాణ్ గారిని. దాని గురించి ఏమంటారు? అది తప్పది. కులం కోసం చేయడం అంటే కుట్ర కోసం ఏదో చేస్తాను అంతే. ఇదేంటంటే ఇప్పుడు మంచోడిని ఎక్కడని బతకనివ్వరు. ఇప్పుడు జనాలే మామూలుగా ఇప్పుడు పడుకున్నవాడికి అన్నం పెడితేనే ఊరుకోరు, నీకు డబ్బులు ఎక్కువైపోయినాయి అని. అలాగే ఇప్పుడు మంచి చేసేవాడికి ఎవరైనా రాళ్ళు గిరేయడం అలవాటే కదండి ఈ రోజుల్లో జనాలకి. మరి ఇప్పుడు వైసీపీలో రోజా గారు ఏమంటున్నారు అంటే ప్యాకేజీ కన్ఫర్మ్ అయింది కాబట్టి ఆయన వెళ్తున్నాడు తమిళనాడుకి. అమ్మ రోజమ్మ, షోలు చేసుకోమ్మా. షోలో నేను మాట్లాడతాను కావాలితే. ఈ టీవీ షోలో కూడా మాట్లాడమంటే మాట్లాడతా. నేను రికమెండ్ చేస్తా. బిగ్ బాస్లో మాట్లాడమంటావా? రేపు వస్తుంది, నెక్స్ట్ నువ్వే చేద్ది. కానీ ఏం మాట్లాడుతున్నావు రోజమ్మ? కొద్దిగా ఏంటంటే అదుపులో ఉండాలి రోజమ్మ గారు. ఓకే. తమిళనాడులో ప్రచారానికి ఒకవేళ జన సైనికులు ఇట్లా పవన్ కళ్యాణ్ గారు పిలుపునిస్తే వెళ్ళడానికి మీరు సిద్ధంగా? ఆయనకన్నా ముందు మేము వెళ్తాం. దేవుడి కోసం ముందు మేము వెళ్తాం, నెక్స్ట్ ఆయన రమ్మంటాం. ఆయన ఎక్కడుంటే అక్కడ మంచి అండి. ఇప్పుడు ఇప్పుడు మన జెండా ఎక్కడైతే ఎగిరిందంటే అక్కడే కదా ఏదైనా. ఒకవేళ పవన్ కళ్యాణ్ అక్కడ క్యాంపెయినింగ్ చేస్తే బీజేపీ ఎన్ని సీట్లు అయితే నిల్చుంటుందో అక్కడ అన్ని సీట్లు గెలిచే ఛాన్స్ ఉందంట. ఖచ్చితంగా ఎట్లా చెప్తున్నారు ఖచ్చితంగా? వాళ్ళే కదా రమ్మంటుంది జనం. క్యాంపెయినింగ్‌కి రమ్మంటున్నారు. ఇప్పుడు క్యాబ్ని ఇప్పుడు గుర్తు వస్తుంది ఖచ్చితంగా. ఎందుకు ఎందుకు రాదండి? ఎందుకు రాదు? ఇప్పుడు మీరే అంటున్నారు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మనం వచ్చాడు చేశాడే కాదు, ఆయన రావడం కోరుకోవడమే అదే గెలుపది. అది పెద్ద గెలుప తెలుసా?
ఇప్పుడు చెప్పింది అది కాదండి. ఇప్పుడు ఒక పెళ్లి చూపులకి వెళ్ళి ఫోటో చూపిస్తే చాలు పెళ్లి అయిపోయినట్టే. ఆ గుర్తు పెట్టుకోండి. ఇది కూడా అంతేనండి. రావడమే లేటు, ఆయన అడుగు పెట్టడమే లేటు. ఆ కుకట్పల్లిలో కూడా లాస్ట్ టైం తెలంగాణ ఎలక్షన్స్ అయినప్పుడు క్యాంపెయినింగ్ చేసి కొన్ని ఏరియాలలో తెలంగాణలో ఆయన భాషనే అన్ని ఆయనవి. ఆ. ఆయన ఎందుకు ఓడిపాడు? ఆయన తిరిగాడు కదా. కొన్ని ఉంటాయండి. గుర్తుపెట్టుకోండి. కొంతమంది ఏంటంటే జనాలు ఏదేదో అంటారు కానీ తిరుగుతాడు. ఇప్పుడు పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు. అన్నదానికి నేను అదే అన్నాడు. పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కదా. పడ్డవాడు ఎప్పుడు నెక్స్ట్ మళ్ళీ పోటీ చేస్తాడు తెలంగాణలో. దానికి బాధ ఎందుకు? పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు. చేయమని భయపడి ఆ, ఆగిపోయాడని చెప్పేసి మళ్ళీ చేస్తాడండి. కంగారు అంటే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు. ఇప్పుడు ఆ మాట అన్నది మాత్రం ఏమైపోదు. మళ్ళీ పోటీ చేస్తాడు. అలాగంటే ఏపీలో ఎన్నోసార్లు ఓడిపోయాడు. మళ్ళీ గెలిచాడు కదా. అవునండి. అది చెప్తున్నాను. అక్కడికి ఇప్పుడు వెళ్ళి ఎక్కడైతే గెలుపు ఇప్పుడు సత్యం ఎక్కడైతే అన్నారు. దాని గురించి చెప్తున్నారు. అవనండి ఎక్కడైనా ఒకటే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. మనం డిసైడ్ చేయలేం. పైన దేవుడు డిసైడ్ చేస్తాడు ఎవరు మంచిడు ఎవరు చెడ్డోడు అని. అది అంటే మీరు అన్నది ఏంటి? మీకు క్లారిటీ ఉందా? పవన్ కళ్యాణ్ పిలిచారంటేనే బీజేపీ అక్కడ గెలిచిపోయినట్టు అన్నారు. మరి అదే ఆయన పార్టీ నుంచి తెలంగాణ పుట్టిన ఏరియాలో పోటీ చేస్తే మరి ఎందుకు గెలవలేకపోయాడు? గెలవలేకపోతుందండి. కొన్ని జనాలకి తెలియదు కదా. ఇప్పుడు నేను ఉన్నాను. అక్కడ జనాలకు తెలుసా? ఇప్పుడు నేను ఇంట్లో ఏ పని చేస్తున్నాను ఎవరికి తెలియదు కదా. తల్లిదండ్రులకి ఇప్పుడు నేను ఇంట్లో ఏం పని చేస్తున్నా తెలియదు కదా. ఒకసారి తప్పు చేశాను అనుకో, ఇప్పుడు ఏదో పని చేశాను అనుకో, ఈడు బాగా చేస్తలేదు అంటారు. మళ్ళీ చేసిన కాబట్టి ఇటు పని బాగా చేస్తున్నాను అంటారు. ఇప్పుడు చూశారు కాబట్టి పవన్ కళ్యాణ్ మంచి పని కాబట్టి సత్యం ఇప్పుడే తుమ్మాడు. ఇంకా తెలీదా ఇంకా మీకు? ఇంకేం చెప్పాలండి పవన్ కళ్యాణ్ కోసం? ఒక మాట అండి. మీరు మాట్లాడేది మీకే అర్థం కాదు. నాకు క్లారిటీ ఎందుకు ఏంటి ఇప్పుడు మీరు అన్నది ఓడిపోయారు. మరి 10 సంవత్సరాల నుంచి జేపీలో ఎందుకు గెలవలేకపోయాడు? గెలుస్తాడండి. ఇప్పుడు 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 ఓడిపోయాడు నెక్స్ట్ గెలుస్తాడు. కంగారు ఏముంది? ఎందుకు గెలవలేకపోయాడు 10 సంవత్సరాల నుంచి? గెలుస్తాడు నెక్స్ట్ సింగిల్ గా. ఇప్పుడు ఎందుకు గెలవలేడు? ఇప్పుడు గెలవలేదంటే బాగుంది. ఇప్పుడు ఎలా కాదు. ఇప్పుడు ఓటే లేదు చెడ్డోళ్ళు అందరూ. ఆ, ఆ, వస్తాడు మళ్ళీ మళ్ళీ వస్తాడు. ఎవరికన్నా పొత్తు పెట్టుకుంటేనే పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా? అసలు పొత్తే వద్దన్నాడు. అసలు చంద్రబాబు వచ్చి మన పొత్తు ఉంటేనే మనం గెలుస్తామని చెప్పాడు. చంద్రబాబు ఎందుకు వచ్చి నేనే ముదేళ్ళు ఉంటే పోయింది కదా. అవును అంటే జాలి అండి అని గుర్తు పెట్టుకోండి. ఒక జాలి ఒక పెద్ద మనిషి ఒక జాలి అని వెళ్ళాడు. దానికి మీరు ఎలా మాట్లాడితే కరెక్ట్ కదా. దొరికింది ఇప్పుడు కలిసి ఇద్దరు కలిసి చేస్తారు కదా. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మంచి పని రావాలని ఆయన అభిమానులే కోరుకుంటున్నారు. మరి ఎందుకు రాలేదు? వస్తాడు. నెక్స్ట్ ఉంది కదండి పార్టీ. నెక్స్ట్ పెడతాం. పవన్ కళ్యాణ్ అభిమానులు ఏమనుకుంటున్నారు? మా అన్న సీఎం అవ్వాలనుకుంటున్నారు. సింగల్ గా వచ్చి కలుస్తారా? గెలుస్తాడు. అది సింగల్ గా 2029 ఎలక్షన్ లో వస్తారంటారా? వస్తారు. అది కలిపి వస్తారంటారా లేకపోతే సింగల్ గా వచ్చి ఏంటి ఇద్దరు కలిసి వచ్చినా ఒకటే, సింగిల్ గా పోటీ చేసినా ఓకే. మాకు ఏది ప్రాబ్లం లేదు. ఏంటంటే అంతా మంచి చేస్తున్నారు కాబట్టి. ఓకేనా? ఒక చిన్న మాట అన్న. ఇప్పుడు మీరు అంటున్నారు తమిళనాడుకి వెళ్తే గెలుపు సత్యం బీజేపీకి అని. మళ్ళీ మోడీ గారు నెక్స్ట్ ఆయన సీట్ ఆయనకే ఇస్తానని అంటున్నాడు. మరి అది ఎంత వరకు కరెక్ట్ అంటారు? అది సూపర్ కదా. సూపరా? సూపర్. ఒక సీఎం అవ్వకుండా సెంట్రల్ కి ఇచ్చేస్తానంటే ఎట్లా సూపర్ అంటారు మీరు? ఇచ్చింది ఆయనే కదా. నీకెందుకు బాధ? నీ సీట్ ఎత్తలేదు కదమ్మా. ఆయన సీట్ ఇచ్చింది. అధికారం కోసం ఏదైనా చేస్తారా? అంతే మరి. అధికారం కోసం కాదు, మంచి కోసం. మంచి కోసం అజెండా ఉంటది కదా. మంచి కోసం పోరాడతాడు అంతే. అధికారం కోసం కాదు, మంచి కోసం. నువ్వు ఇచ్చిన హామీలు ఉన్నాయి. ఒక డిప్యూటీ సీఎం నువ్వు పిఠాపురం నీ నియోజకవర్గం ఉంది. ఇన్ని పనులు ఉండగా నీకు పక్క రాష్ట్రంతో ఏం పని? ఇక్కడే పోరాటం చేయాలి కదా. గురు ఇప్పుడు ఇక్కడే చేస్తాడు ఆయన. ఇప్పుడు ఇక్కడే ఉంటాడు అక్కడే ఉంటాడు. ఏ ఇప్పుడు కనపడతా అప్పుడు అలా కాదు. ఇప్పుడు దేవుడు ఇక్కడే ఉండాలని రూల్ లేదు కదా. తమిళనాడులో ఉంటాడు, కర్ణాటకలో ఉంటాడు. అలాగని గుడికి వెళ్తా లేదు మాట్లాడుతున్నావా? ఇది కూడా అంతే. ఎక్కడైనా ఉండొచ్చు దేవుడు. ఈ అక్కడేంటి ఇక్కడేంటి ఎక్కడైనా చేయాల్సిందే కదా. చక్కగా పెట్టుకొని పక్కింటి వెళ్ళాలి కానీ మళ్ళీ సక్రంగా లేదు కదా. ఎందుకు లేదండి? రాష్ట్రంలో చాలా బోర్డులు ఉన్నాయండి. అన్ని చేస్తారండి. అమ్మఒడి సరిగ్గా ఇప్పుడు రాలేదు. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పెన్షన్లు ఇవ్వలేదు. అలాంటి వాటి మీద వదిలిపెట్టకుండా పోయి వేరే రాష్ట్రం పోయి ఏం చేస్తున్నారు? నువ్వు చూసావా? ఎందుకు చేయలేదండి? రాలేదండి. ఎన్ని చేయలేదు? మా ఊర్లో ఎన్ని చేయలేదు? కొత్త పెన్షన్లు ఎందుకు రాలేదు? కొత్త పెన్షన్లు వచ్చినాయి.